మీరు పుష్పరాజుకి మద్దతు ప్రకటించారు అందరికంటే ముందుగా. ఆ తర్వాత గడిచిన వారం రోజుల్లో పరిణామాలు చాలా చకచకా జరిగిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్ అసలు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో హైదరాబాదులో ఏమవుతుంది? ఓ పక్క అర్జున్, ఇంకో పక్క మోహన్ బాబు గారిది. వీటి మీదే డిస్కషన్. ప్రజలు అన్నీ మర్చిపోయారు. అభివృద్ధి లేకపోతే సంక్షేమమా లేకపోతే ఇంకోట అనేది మర్చిపోయి సమయం వృధా చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది నాకు. ఈ సమస్య ఎందుకు ఇంత రాంగ్ సైడ్ రబ్బయింది, దాంట్లో క్లుప్తంగా వివరించగలుగుతారా? అంటే నేను ఆ రోజు కూడా చెప్పింది సుభాకర్ గారు, నేను చెప్పింది ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో దాన్ని ఒక మేజర్ ఇన్సిడెంట్గా కన్వర్ట్ అయిపోయింది. మరి ప్రజలు ఖాళీగా ఉన్నారేమో, మరి ప్రజలు కూడా అసలు సోషల్ మీడియాలో ఇంకా వేరే సబ్జెక్ట్ లేకుండా ప్రో అర్జున్, యాంటీ అర్జున్, ఆర్ ప్రో గవర్నమెంట్ ఆర్ యాంటీ గవర్నమెంట్, ఈ రకంగా అది రూపాంతరం చెందటం దురదృష్టం. డెఫినెట్గా ఈ స్టేజ్కి అసలు అలా రావక్కర్లా. యాక్సిడెంట్ జరిగిన మాట నిజం. డెఫినెట్గా ఓకే, ముఖ్యమంత్రి గారు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆ మృతుల కుటుంబానికి ఈయన ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మరి అక్కడ పరిహారం కానీ లేదంటే ఆ పరామర్శ కానీ జరగలేదని ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఈయన హర్ట్ అయ్యారు అని అనిపిస్తుంది నాకు. నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అక్కడ కలవటం కూడా తటస్థించలే. బట్ డెఫినెట్గా అది కావాలని చేసింది కాదు, తప్పు జరిగింది. సో దానికి ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి కొందరు మాట్లాడేస్తున్నారు. పోలీసుల్ని విలన్లుగా చూపెట్టారు, స్మగ్లర్ని హీరోగా చూపెట్టారు అని డిస్కషన్ అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. డీప్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి ఏం చేసినా దానికి ఖచ్చితంగా ముందు చూపు ఉంటుంది అనే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉచ్చులో అల్లు అర్జున్ పడ్డాడు. అది స్పందించే తీరు మిస్ఫైర్ అయింది అనేది, పుష్ప ఫైర్ అది మిస్ఫైర్ అయింది అనే వాదన కరెక్ట్. నాకు నేను ఐఎమ్ నాట్ ఆన్ ఎదర్ సైడ్, న్యూట్రల్గా అల్లు అర్జున్ రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలకే సంబంధం లేదు. ఈవెన్ సరే అప్పుడు 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టిన కొత్తలో బడ్డింగ్ స్టారు ఇవన్నీ అప్పుడప్పుడే స్టార్డమ్ అందుకుంటున్న స్టేజ్ అది. సో ఆ స్టేజ్లో కూడా రాష్ట్రం అంతా కూడా పాపం ఎక్కడ ఏమీ తిరగల, అతను కెరీర్ మీదే ఫోకస్ చేసుకున్నాడు. ఇప్పుడు కెరీర్ పీక్కి వెళ్ళాడు విత్ పుష్ప 1 అండ్ పుష్ప 2. సో ఇప్పుడు టాప్. ఇప్పుడు అసలు తెలుగు కన్నా హిందీ వెర్షను 2-3 టైమ్స్ ఎక్కువ పే చేస్తుంది అంటున్నారు. ఇన్ బిట్వీన్ వాళ్ళ ఈ పుష్ప 1-2కు మధ్యలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ మామ తరపు శిల్పా బ్రదర్స్ ఆ ప్రచారం ఏదో చేయటం కూడా. శిల్పా బ్రదర్స్ వాళ్ళ మామ తరపు కాదండి, వాళ్ళ అబ్బాయి ఒక అతను, నాకు తెలిసింది, ఐ మే బి రాంగ్, నాకు తెలిసింది శిల్ప వాళ్ళ ఒక అబ్బాయి, ఇతను ఏజ్ గ్రూపు. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి హీ డిడ్ నాట్ క్యాన్వాస్ ఫర్ వైఎస్ఆర్సిపి ఓవరాల్. వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్కి ఓటేయమని అతను వెళ్ళాడు. సో ఏమైంది దానివల్ల? పెద్దగా ఓట్లు వచ్చింది కూడా ఏమీ లేదు. సో ప్రజలు ఒక సినిమా స్టార్ వచ్చి ఓట్లు వేయమంటే ఓట్లు వేసే పరిస్థితిలో లేరు. దేశం ఆ పరిస్థితిలో లేదు, దేశం ఆ పరిస్థితిలో లేదు. అలా అనుకుంటే సినిమా వల్లే ప్రైమ్ మినిస్టర్లు, సినిమా వల్లే చీఫ్ మినిస్టర్లు అయ్యి ఉండేవారు. ఎన్టీ రామారావు గారు అప్పుడు వచ్చిన పరిస్థితులు వేరు, ఆయనకున్న ఆ రోజుల్లో ఉన్న, అంటే రామారావు గారిని అందరూ ఇంట్లో మనుషులనే చూసుకున్నారు. సో ఫ్యాన్స్ వేరు, ఓవరాల్గా ప్రతి వాడు ఆయన్ని ఆరాధించారు.
బయటపడే వాళ్ళు ఫ్యాన్స్. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్ అది. ఇప్పుడు ఏమైంది అక్కడ పోనీ అల్లు అర్జున్ తిరిగినందువల్ల అతనేమి నెగ్గలేదు కదా, పెద్దగా మెజారిటీ ఓట్ల డిఫరెన్స్ కూడా ఎక్కువగానే ఉంది. సో దట్ కెన్ బి ఇగ్నోర్డ్. అతని స్నేహితుడు తండ్రి పోటీ చేశాడంటే ఆ స్నేహభావంతో వెళ్ళాడని నేను అనుకుంటున్నా. నిన్న జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో, మేబీ అఫీషియల్ ప్రోగ్రాంలో అనుకుంటా, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి తెలుగు చిత్ర పరిశ్రమ రావాలి అని ఆయన ఆకాంక్షించారు. అట్లాగే మీ పార్టీకి సంబంధించిన కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఆయనే కదా రాయితీ ఇచ్చింది ఈ సినిమాకి. నిజంగా కళ్యాణ్ గారికి అర్జున్కి ఏదైనా గ్యాప్ ఉంటే హీ వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్. సినిమాటోగ్రఫీ ఆయన సంబంధిత ఆయన పార్టీ మంత్రి దగ్గరే ఉంది. ఆయనకి సినిమా అంటే ఇష్టం లేకుండా, అర్జున్ అంటే ఇష్టం లేకుండా ఉంటే ఆయన డిస్క్రిప్షన్లో ఉన్న ప్రైసింగ్ని అంత పెంచుకోండి అని చెప్పి అన్ని షోలకి అనుమతి ఎందుకు ఇస్తారు? ఇదేంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఏదో ఫ్యాన్స్కి ఏదో కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు. బట్ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థితప్రజ్ఞతో అందరూ ఇండస్ట్రీ బాగోవాలి, ఒక వ్యక్తి అంటే ద్వేషం కానీ, ఇంకో వ్యక్తి అంటే విపరీతమైన ప్రేమ కానీ అలాంటివి ఏమీ లేకుండా నిష్పక్షపాతంగా చక్కగా ఆయన ఉన్నారు. మనం విడగొట్టి మాట్లాడుకుంటున్నారు కొంతమంది. సాక్షి దినపత్రికలో అల్లు అర్జున్కి హాని చేసే అంశాలు, అల్లు అర్జున్ని డిమారల్ చేసే దానికి సంబంధించి అల్లు అర్జున్ టార్గెట్ చేసి తెరెనకమాల అల్లు అర్జున్కు హాని చేసే కార్యక్రమాలు సాక్షాత్తు టీడీపీ ప్రభుత్వం చేస్తుంది అనేది వాళ్ళ మెయిన్ పేజ్లో వచ్చిన. ఏమండి, సాక్షివాడు అదే రాసుకుంటాడండి సుభాకర్ గారు. సాక్షివాడికి ఎలాగైనా సరే మిత్ర భేదం పెట్టాలని ఉంటుంది. బట్ అసలు ఏమిటి సంబంధం? అల్లు అర్జున్ని హామ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఏమైనా కలిసి వస్తుందండి. ఇది ఉద్దేశపూర్వక వైషమ్యాలు పెంచడానికి వేసినంటారా? వాళ్ళు రాసుకుంటారు. సాక్షివాడికి కావాల్సింది అదే కదా. ఈజ్ ట్రయింగ్ టు ఓన్ పర్హాప్స్ అర్జున్. నాకు తెలిసి, నాకు అరవింద్ ఎప్పటి నుంచో బాగా తెలుసు, అర్జున్ చాలా బాగా తెలుసు. నాకు తెలిసి హీ విల్ బీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ హిస్ కెరీర్. ఇది జరిగిన తర్వాత ఇంకా ఫ్రెండ్ పిలిచినా కూడా తను వెళ్ళడని నేను అనుకుంటున్నా. ఇంకెవరు పిలిచినా కూడా ఫ్రెండ్లీగా కూడా అసలు ఈ రాజకీయం జోలికి అర్జున్ రాడనే నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో రామానాయుడు స్టూడియోకి సంబంధించి భూమి ఇవ్వటం ఏనాడు అది కొంత వివాదం అవటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాన్ని లాక్కునే ప్రయత్నం చేయటం, కోర్టుకు వెళ్ళటం, దగ్గుబాటి సురేష్. వాస్తవానికి సౌత్ ఇండియాలోనే అత్యంత సుందరమైన నగరం విశాఖ. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి వెల్కమ్ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి, తెలుగు చిత్ర పరిశ్రమని వాట్ ఎవర్ సెడ్ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచాడు అని ఎవరు వెళ్ళే పరిస్థితి ఉందా? ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో లేనిదేముంది? ఓకే, హైదరాబాద్ సిటీ ఈజ్ బ్యూటిఫుల్, ఇట్స్ టోటలీ గ్రోన్ అప్, ఎక్స్ట్రాడినరీ ఎయిర్పోర్ట్ ఉంది, రామోజీ ఫిలిం సిటీ ఉంది. సో అన్ని హంగులు ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ ఇట్. ఇన్ని హంగులు క్రియేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా, ఇఫ్ నాట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ, సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఈక్వల్ షేర్ ఆర్ ఎలిజిబుల్ షేర్. ఇదివరకు కూడా మన ఆంధ్రాలో మరి రెగ్యులర్గా షూటింగ్లకి కొన్ని చోట్లకి వెళ్ళేవారు కదా. రాజమండ్రి చుట్టూ రాఘవేంద్రరావు ఎన్ని సినిమాలు చేశారు. రజనీకాంత్ గారి సినిమాలు కూడా ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి 5-6 సినిమాలు అయినాయి. మొన్న అజిత్ సినిమా కూడా ఏదో చేశారు ఆంధ్రాలో. సో లొకేషన్ కావాల్సింది ఉంటే ఎక్కడికైనా వెళ్తారండి. అది హైదరాబాద్ అంటే డెఫినెట్గా హైదరాబాద్లో లివింగ్ క్వాలిటీ, ఎందుకంటే అంతా ఒకే రాష్ట్రం అనుకున్నారు. వెదర్ సపోర్ట్, వెదర్ బాగుంటుంది. డెఫినెట్గా ఎయిర్ ట్రావెల్కి మరి హీరోలు ఎటు తిరగాలన్నా, టెక్నీషియన్లు ఎటు తిరగాలన్నా ఎయిర్ కనెక్టివిటీ బెటర్గా ఉండాలి.
ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అవుతుంది కదా. రేపు వైజాగ్లో ఆ కొత్త ఎయిర్పోర్ట్ వచ్చి కనెక్టివిటీ బాగా పెరిగిన తర్వాత డెఫినెట్గా పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఫ్యామిలీస్ అక్కడికి వెళ్తారు అని నేను అనలేను, కానీ డెఫినెట్గా షూటింగ్లకి వీ హ్యావ్ ఎక్సలెంట్ లొకేషన్స్ అరౌండ్ వైజాగ్ కానీ అరకు కానీ. అక్కడ రామానాయుడు గారి స్టూడియోలో కూడా ఒరియా వాళ్ళు షూటింగ్లు రెగ్యులర్గా జరుగుతాయి.